విద్యార్థి లోకానికి మీ ఏసడి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఈ రోజు క్లాస్లో ఎట్ అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకోబోతున్నాం. వైట్ ఎట్. ఎట్ అంటే ఇంకా, అంటే ఏదైనా సరే ఒక పని ఇంకా జరగలేదు అంటాం, అంటే నెగిటివ్ సెన్స్లో వాడతాము. దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడాలి. ముఖ్యంగా ఆమె ఇంకా లంచ్ చేయలేదు, అతడు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు, వారు ఇంకా నన్ను కలవలేదు, నేను ఇంకా డిన్నర్ చేయలేదు, అతడు ఇంకా ఇంటికి రాలేదు, మా పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళలేదు, మా ఆవిడ ఇంకా వంట చేయలేదు, మా నాన్న ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి రాలేదు. ఇలా ఏదైనా సరే ఒక పని ఇంకా జరగలేదు అని మాట్లాడే సందర్భంలో మనం ఎట్ అనే స్ట్రక్చర్ను ఉపయోగిస్తుంటాము. సూత్రం ఏంటంటే సబ్జెక్ట్ వెంటనే హ్యావ్ లేదా హ్యాజ్ వాడాలి, తర్వాత నాట్ అనమాట. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఐ ఉదే అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు హ్యావ్ వస్తుంది, హీ షీట్ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు హ్యాజ్ వస్తుంది. అంటే ఇక్కడ హ్యావ్ వాడినా హ్యాజ్ వాడినా నాట్ అనే పదం వాడాలి. తర్వాత మెయిన్ వర్బ్ యొక్క మూడో రూపాన్ని తీసుకోవాలి. తర్వాత ఇక్కడ ఆబ్జెక్ట్ తర్వాత లేదా ఎక్స్ట్రా వర్డ్స్ తర్వాత ఎట్ రావాలన్నమాట. ఎట్ అనేది వాక్యం చివరిలో రావాలి. చూడండి, దీని మీనింగ్ చూద్దాం. ఐ హ్యావ్ నాట్ టేకన్ డిన్నర్ ఎట్ అంటే నేను ఇంకా డిన్నర్ చేయలేదు. వీ హ్యావ్ నాట్ టేకన్ డిన్నర్ ఎట్, మేము ఇంకా డిన్నర్ చేయలేదు. యూ హ్యావ్ నాట్ టేకన్ డిన్నర్ ఎట్, మీరు ఇంకా డిన్నర్ చేయలేదు. దే హ్యావ్ నాట్ టేకన్ డిన్నర్ ఎట్, వారు ఇంకా డిన్నర్ చేయలేదు. హీ హ్యాజ్ నాట్ టేకన్ డిన్నర్ ఎట్, అతడు ఇంకా డిన్నర్ చేయలేదు. షీ హ్యాజ్ నాట్ టేకన్ డిన్నర్ ఎట్, ఆమె ఇంకా డిన్నర్ చేయలేదు. ఇలా ఏదైనా సరే ఒక పని ఇంకా జరగలేదు అంటాం. ఆమె ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు అంటాం. షీ హ్యాజ్ నాట్ గాన్ టు ఆఫీస్ ఎట్, వారు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు అంటాం. దే హ్యావ్ నాట్ గాన్ టు ఆఫీస్ ఎట్, ఆమె ఇంకా నన్ను కలవలేదు అంటాం. షీ హ్యాజ్ నాట్ మెట్ మీ ఎట్ అంటాం. నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు అంటాం. ఐ హ్యావ్ నాట్ టేకన్ బ్రేక్ఫాస్ట్ ఎట్. ఇలా ఏదైనా సరే ఒక పని ఇంకా జరగలేదు అని మాట్లాడే సందర్భంలో మనం ఎటు వాడాలి. ఎటు వాడినప్పుడు వర్బ్ యొక్క మూడో రూపాన్ని వాడాలి. దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో నెగిటివ్ సందర్భంలో వాడాలి. నెగిటివ్ వాక్యాలలో మాత్రమే వాడాలి. ఇప్పుడు ఆమె ఆఫీస్కి వెళ్ళింది అంటేనేమో షీ హ్యాస్ గాన్ అంటాం. ఇంకా జనరల్గా వెళ్ళలేదు అంటేనేమో షీ హ్యాస్ నాట్ గాన్ అంటాం. ఇంకా వెళ్ళలేదంటే షీ హ్యాస్ నాట్ గాన్ ఎట్ అనాలి. అతడు లంచ్ చేయలేదంటేనేమో హీ హ్యాస్ నాట్ టేకన్ లంచ్ అంటాం. జనరల్గా అతడు లంచ్ చేయలేదు, హీ హ్యాస్ నాట్ టేకన్ లంచ్. అతడు ఇంకా లంచ్ చేయలేదు అంటాం. హీ హ్యాస్ నాట్ టేకన్ లంచ్ ఎట్ అనాలి. వారు ఆఫీస్కి వెళ్ళలేదు అంటేనేమో దే హ్యావ్ నాట్ గాన్ టు ఆఫీస్ అంటాం. వారు ఆఫీస్కి ఇంకా వెళ్ళలేదంటే దే హ్యావ్ నాట్ గాన్ టు ఆఫీస్ ఎట్ అనాలి. ఇలా ఏదైనా సరే ఒక పని ఇంకా జరగలేదు అని మాట్లాడే సందర్భంలో మనం ఎట్టు వాడాలి. దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడాలి. ఐయుదే వచ్చినప్పుడు హ్యావ్ నాట్ వాడాలి. హీ షీట్ వచ్చినప్పుడు హ్యాజ్ నాట్ వాడాలి. మెయిన్ వర్బ్ యొక్క మూడో రూపాన్నే వాడాలి. సో ఈ క్లాస్ మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి స్ట్రక్చర్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం.